హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకు అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ముందైతే ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకనంటే వీడియో కంటిన్యూ చేస్తూ చూస్తూ ఉన్నారనుకోండి, లైక్ చేయడం మర్చిపోతారు. అందుకనే ముందే లైక్ చేసి తర్వాత వీడియో చూడండి. మీరిచ్చే లైక్ ఇప్పుడు వేస్ట్ అవ్వదండి. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి, ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉండిద్ది. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పొద్దున్నే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి. నైట్ వర్షం పడినట్టుంది. పొద్దున్నే బండలు అయితే ఏం తడిచిలేవు, కానీ ఈ వాకిలంతా చూస్తున్నారు కదా, తడిచిపోయింది. ఆ వాకిలు చూసే నాకు అర్థమైంది నైట్ వర్షం పడింది అనుకుంటా అని. బండలు అయితే ఏమి తడిచిలేవు, గాలి కారిపోయినట్టున్నాయి. వాకిలు మాత్రం మట్టి నేల అయ్యేసరికి ఆ తడి తెలుస్తుంది. పిల్లలు అయితే ఇంకా లేవలేదండి. వాళ్ళు లేచే లోపల నేను ఈ ఓడ్చడం, కల్లాపు చిమ్ముకోవడం, ముగ్గులు వేసుకునే పనులు చేసేసుకుంటాను. ఈ మధ్య అసలు ముగ్గు వేయట్లేదండి. వాకిట్లో నీళ్లు కూడా చిమ్మట్లేదు. వర్షం పడుతుంది కదా, ఆ తడే సరిపోతుంది. నేను పొద్దున్నే లేచి ఓడవడం అనే పనిని ఒక పనిలాగా చూడండి. చుట్టూ కొమ్మలు, రెమ్మలు, పువ్వులు అన్నీ ఉంటాయి కదా, వాటిని చూసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. కొత్తగా చిగుర్లు ఏమైనా వస్తున్నాయా, ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందా, అవన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా మొక్కల మధ్యలో తిరుగుతూ ఉంటాను. నాకు ఇంకా చాలా ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలని ఉంటది, కానీ బయట మనకి అవకాశం ఉండదండి. గేదెలు అవి తిరుగుతూ ఉంటాయి. నేను పెట్టిన చాలా మొక్కలే చనిపోయాయి. అందుకని చెప్పి ఈ మధ్య అసలు మొక్కలు ఏమీ పెట్టట్లేదు. ఉన్న మొక్కలు చక్కగా చూసుకుంటే చాలే అని అవే ఉంచుతున్నాను. చెట్టుకి పురుగేదో పడిందండి. ఆకులన్నీ కూడా పాడైపోతుంది, తినేస్తుంది అనమాట. వాటన్నిటిని తీస్తా ఉంటే అంతలో చిద్వి వచ్చాడు. చిద్వి కూడా నాతో పాటు నేచర్ అంటే చాలా ఇష్టం అండి. వాడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. మొక్కల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాడు కూడా చూస్తూ ఉంటాడు, పురుగులు పడినాయా, ఏముంది, ఎలా ఉంది అని చూసుకుంటూ ఉంటాడు. వాడు కూడా నాతో పాటు. ప్రతి సంవత్సరం ఇదే టైంకి ఈ చెట్టుకి ఎందుకు పురుగు పడిద్దండి బాగా. సమ్మర్ అంతా కూడా ఎండిపోయి ఉంటది. కొంచెం వర్షాలు పడిన తర్వాత ఒక 10 డేస్కి 15 డేస్కి మళ్ళీ గ్రీన్ కలర్లో చక్కగా చూడడానికి బాగుంటది. ఆ తర్వాత మళ్ళీ పురుగు పడితే మళ్ళీ ఆకు తినేసిద్ది. మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందేమో నాకు తెలియదు. కొంచెం మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి పురుగులు రాకుండా ఉండాలి అంటే ఆర్గానిక్గా ఏం చేయొచ్చు అనేది, మీ దగ్గర సొల్యూషన్ ఏమన్నా ఉంటే చెప్పండి. పువ్వులు కూడా ఎక్కువ పూయట్లేదు, 1, 2, 3 అంతకుమించి ఎక్కువ రావట్లేదు అనమాట. మనం వెతుక్కుంటే దొరుకుతున్నాయి ఒక 5-6 పూలు, అంతేగాని అంతకుమించి ఎక్కువైతే పూయట్లేదు. వాకిలి ఉడ్చేసిన తర్వాత చిద్వి నేను కొంతసేపు అలా వాకిట్లో కూర్చున్నామండి. ఎంత బాగుందో. వర్షం పడింది కదా, చాలా చల్లగా ఉంది, హాయిగా ఉంది. అందుకని చిద్వి నేను కొంతసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఊడ్చావు కదక్క, నీళ్లు చిమ్మే పని లేదు కదా, వానబడి వాకిలంతా తడిగానే ఉంది, ముగ్గేసుకోవచ్చు కదా అని అనుకోకండి. ఇంట్లో ముగ్గు లేదండి, అయిపోయింది. లేదంటే వాకిట్లో ముగ్గేసుకోకుండా ఉండను. 2 నెలలు అవుతుంది. నేను అప్పుడే తీసుకుందాం అనుకున్నాను, కానీ ఏంటంటే ఈ సందులో 1-2 ఇల్లు మాత్రమే ఉంటాయి. పక్క రోడ్లోకి వస్తారు కానీ ఈ రోడ్లోకి ఎవరు రారండి. ఒకవేళ నాకు ముగ్గు వచ్చింది అనే విషయం అర్థమై బయటకు వచ్చాను అనుకోండి, నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చే లోపలే వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని ఈ మధ్య ముగ్గు అసలు వేయట్లేదండి. ఇదంతా చెప్తున్నావు సరే గాని అక్క, హ్యాపీగా ఉన్నాను అన్నావు కదా, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావో మాతో షేర్ చేయట్లేదు అని అనుకోకండి. ఈ రోజు ఎందుకు హ్యాపీగా ఉన్నాను అంటే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానా. చిద్వి కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. బయట కొంతసేపు నేచర్ని ఎంజాయ్ చేసిన తర్వాత నా సామ్రాజ్యానికి అయితే వచ్చేసాను. నేను పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎక్కువ ఉండేది వంటగదిలోనే అండి. మార్నింగ్ టిఫిన్ అని, లంచ్ బాక్సెస్ అని, స్నాక్స్ అని, మళ్ళీ నైట్ డిన్నర్ అని, ఇలా ఎక్కువ వంటగదిలోనే ఉంటాను కాబట్టి ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఫీల్ అయిపోతుంటాను. అందుకనే సాధ్యమైనంత వరకు ఎంత నీట్గా పెట్టుకోగలిగితే అంత నీట్గా పెట్టుకుంటాను వంటగదిని. నా రోజు మార్నింగ్ ఇలాగే ఉండిద్దండి. బయట కొంతసేపు అంటే కొంచెం ఎర్లీగా లేచాను అనుకోండి, కొంచెం ఎక్కువసేపు ఉంటాను. లేదులే ఈరోజు టైం లేదు అనుకుంటే మాత్రం ఒక 5-10 మినిట్స్ అలా ఉండేసి లోపలికి వచ్చేస్తా. ఇప్పుడు మనకి 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఛానల్లో కొంచెం బిగ్ నెంబర్ చూడాలి అనుకుంటున్నా. దానికి మీ సపోర్ట్ కావాలి అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. నన్ను మినీ వ్లాగ్స్తో ఎలా అయితే సపోర్ట్ చేస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారో, లెంతీ వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. న్యాచురల్ వ్లాగ్స్, మినీ వ్లాగ్స్ అన్నీ, షార్ట్ వీడియోస్ చేస్తాను, లెంతీ వీడియోస్ చేస్తాను. కానీ ఇంకా నాకు కూడా అర్థం కావట్లేదు మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్తే అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఏంటక్క పొద్దున్నే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నావు, మాతో పిల్లలకి ఏం పెట్టవా అని అనుకోకండి. నిన్న నైట్ ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని గారెపిండి వేశాను. ఆ పిండి కొంచెం ఉండింది ఫ్రిడ్జ్లో. ఈ పూట వాళ్ళకి, పిల్లలకి
గారెపిండే టిఫిన్ అనమాట. మేము పిల్లలు అందరం గారెలే తినేస్తాము, చట్నీ ఏదైనా చేసేసుకొని. ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఎక్కువ హడావిడి అయితే పెట్టుకోనండి. వంట చాలా సింపుల్గా చేసేసుకుంటా. నేను ఒక 2-3 రోజులు ఉందాం అనుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువ ప్రిపేర్ చేసినా కూడా నేను అంట్లు ఎక్కువ పడితే ఆ తర్వాత మిగిలిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఎక్కువ హడావిడి ఏమి చేయను. వంట అయితే స్టార్ట్ చేశానండి. దీని మీద రైస్, ఇదేమో గారెల కోసం ఆయిల్ అండి. రైస్ కొంచెం ఎక్కువ పెట్టేశాను. పిల్లలు కరివేపాకు రైస్ కానీ పుదీనా రైస్ కానీ అడుగుతున్నారు. కొంచెం ఎక్కువ చేసేసి మధ్యాహ్నం మేము కూడా అదే తిందాం అనుకుంటున్నాం. ఊరు వెళ్ళేటప్పుడు ఎక్కువ హడావిడి పెట్టుకోనండి, ఆ వంటలు ఈ వంటలు అని చెప్పేసి. ఉన్నది ఎలాగోలా సర్దేస్తూ ఉంటా. హీట్ ఎక్కింది, ఇంకొకటి స్టార్ట్ చేసేస్తాను. వాటర్ పెట్టుకోవడం మర్చిపోయా. చిద్వి వాటర్ తీసుకురావా కొంచెం. వాటర్ ఇచ్చా బౌల్లో, చిన్న బౌల్ ఏదన్నా తీసుకోలేదు, బౌల్ దాంట్లో పోసి. వాటర్ తీసుకోపోతే అంటుకుపోయింది ఇలా పిండి, అందుకని అడిగా. ఏం చేస్తున్నా? ఇంకొన్ని చాలా ఇలా వాటర్ తడి చేసుకుంటే పిండి మనకి ఇట్లా చేతికి అవ్వదు. చిద్వి రెడీ అవ్వండి అమ్మా, ఇంకొకసారి. చెల్లిని కూడా లేవు. గారెలు అయితే అయిపోవచ్చునండి, 1-2 ఆయిల్ అవుతాయి. పిల్లలకి పుదీనా రైస్ కూడా చేసేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత నేను కొన్ని బట్టలు సర్దుకోవాల్సినవి ఉన్నాయి. ఊరికి వెళ్ళాలి కదా, పిల్లలవి నావి అన్నీ సర్దేసుకొని. ఏంట్రా ఏం పప్పులు? టిఫిన్ దాన్ని తిను. బాగుందో లేదో చెప్పరా తిని. అరే బాగుందో లేదో చెప్పమంటే నోట్లో పెట్టుకొని నవిలిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి, అంతేగాని వీడియో కోసం నోట్లో పెట్టేసుకొని బాగుందని ఇలా చూపించకూడదు. తెలిసేసిందా? సరే సరే. కొంచెం తీయగుంటాయా గారెలు? గారెలు తీయగా ఉంటాయి. గారెలు చూసారా చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఇలా క్రిస్పీగా రావాలి అంటే గారెపిండి వేసిన తర్వాత 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత గారెలు వేసుకుంటే చాలా బాగుంటాయి. గారెలు టేస్ట్ బాగుంటుంది, చక్కగా క్రిస్పీగా ఉంటాయి. ట్రై చేయండి ఒకసారి. ఇద్దండి. ఊరికి వెళ్ళడానికి బ్యాగ్ రెడీ చేసుకున్నా. ఇంట్లో అన్నీ ఎక్కడొక్కడ సర్దేశాను. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే. హలో ఫ్రెండ్స్. పైకి ఎక్కాలి, నువ్వు పైకి ఎక్కాలి. రెడీ ఫర్ అమ్మమ్మలూరు. బై టాటా. వస్తారా మా అమ్మమ్మలూరు? వస్తే మళ్ళీ ఫాలో చేయండి. అప్పటిదాకా బాగుంటారు కానీ ఆటో ఎక్కిన తర్వాత ఆటో కొంచెం మూవ్ అయ్యేటప్పుడు చల్లగాలి తోలిది కదా, ఆ చల్లగాలికి పిల్లలు నిద్రపోతారండి. వాళ్ళని నేను అస్సలు ఆపలేను. చిద్విని నేను మధ్యలో పిలుస్తూ ఉన్నా, అరే నిద్రపోవద్దు, దగ్గరకు వచ్చేసాం, పడుకోవద్దు అని. వాడు నిద్ర ఆపుకొని అలానే చూస్తూ ఉన్నాడు. ఊరైతే వచ్చేసిందండి. ఆటో దిగి కొంచెం దూరం నడవాలి అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి. పిల్లలిద్దరిని రోడ్డు మీద కొంచెం కుదురుగా నడవండిరా అంటే అస్సలు నడవరండి. మనకి పల్లెటూరే కాబట్టి ట్రాఫిక్ ఏమీ ఉండదు. నేను కూడా కొంచెం వదిలేస్తాను అనమాట. ఎవరు లేరు కదా, మీరు చూస్తున్నారు కదా, ఎవరు ఉండరు కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటా. కొట్టుకుంటా ఉంటారండి, అసలు కుదురుగానే నడవరు. ఫైనల్ గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. చిద్వి అప్పటిదాకా మాతో పాటే నడిచాడు. ఇల్లు దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటా లోపలికి వచ్చేసి కాళ్ళు కడుక్కొని వెళ్ళి అమ్మమ్మ ఒళ్ళో కూర్చున్నాడు. మా అమ్మ
కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మమ్మల్ని చూసి. ఎందుకనంటే నేను ఎప్పుడు వస్తానని చెప్తాను కానీ వెళ్ళను అంత తొందరగా, చాలా తగ్గించేశానండి. ఈ పిల్లలు ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ అయ్యారో ఆ తర్వాత నేను యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కొంచెం అటు ఇటు వెళ్ళడం తగ్గించేశాను. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళట్లేదు. అమ్మే ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటది కదా, ఇంకా అందుకని నేను అటు ఇటు తిరగడం ఎందుకులే అని వెళ్ళడం తగ్గించేశాను. వస్తావో రావో నమ్మకం లేదు కదా, అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడ నుంచి వరుసనే మనకి అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ అయితే వస్తాయండి ఒక 2-3 రోజులు. ఇవాళకి ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుస్తా. బాయ్.